వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం పురపాలక భవనంలో చౌక దుకాణాల డీలర్లు అధికారులతో ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ సమావేశం నిర్వహించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా చౌక దుకాణాలకు నిత్యావసర సరుకులను తక్కువగా కేటాయిస్తే ఆ నెల పంపిణీ చేయబోమన్నారు. చౌక దుకాణాలకు ప్రభుత్వం నిర్దేశించిన పద్ధతిలో కేటాయిస్తేనే సరుకులు తీసుకోవాలని డీలర్లకు సూచించారు. గత డీలర్ల నుంచి మిగిలిపోయిన నిత్యావసర సరుకులను స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన ఆరా తీశారు. 2 నెలల్లో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు పుట్ట సుధాకర్. అధికారులతో ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ సమావేశం నిర్వహించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా చౌక దుకాణాలకు నిత్యావసర సరుకులను తక్కువగా కేటాయిస్తే ఆ నెల పంపిణీ చేయబోమన్నారు. చౌక దుకాణాలకు ప్రభుత్వం నిర్దేశించిన పద్ధతిలో కేటాయిస్తేనే సరుకులు తీసుకోవాలని డీలర్లకు సూచించారు. గత డీలర్ల నుంచి మిగిలిపోయిన నిత్యావసర సరుకులను స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన ఆరా తీశారు. 2 నెలల్లో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు పుట్ట. ప్రజలకు ప్రతి ఒక్కరికి సమస్య లేకుండా పంచాలనే ఉద్దేశంతోనే మనం ముందుకు పోతున్నాం. ఇంత ముందు మనకి హ్యాండ్ ఓవర్ చేసిండ్రు, వాళ్ళని పిలిపించి వాళ్ళు ఎంత బ్యాక్ లేకుందో ఖచ్చితంగా కట్టించాలా. అసలు గవర్నమెంట్ బాగా తక్కువ ఇస్తానని చెప్తా అంటే చాలా ఆశ్చర్యమైంది. సార్ మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఈ గవర్నమెంట్ నుంచి తక్కువ ఇస్తా అంటే మేము ఆ నెల ఎవరికి పంచం ఎవరు పంచకండి, తీసుకోకండి. మనకు 100% వచ్చేనే మనం తీసుకుందాం. 200 కార్డు పంచి 250 కార్డు పంచాలంటే మా పార్టీకి మా మీద చెడిపోయి వస్తుంది ప్రజల్లో. ఇప్పుడు తీసుకోలేదంటే అధికారులు కూడా ఎందుకు తీసుకోలేదని ఆలోచిస్తారు. ఎవరికైనా ప్రజలకు మీరు పంపకం చేయకుండా దాంట్లో ఏమైనా బ్యాడ్ నేమ్ తీసుకొస్తే ఉపేక్షించేది ఉండదు. మీ సమస్య అధికారుల దృష్టి తీసుకుపోతాం, అధికారులు 1 మంత్ లోపల సాల్వ్ చేస్తారు. ఎక్కడ కానీ ఎవరికైనా ఒక్క ఫోన్ కూడా మాకు ప్రజల నుంచి ఫోన్ రాకూడదు, ఒక్కరు కానీ మాకు తక్కువ పంచినా రాకూడదు. అటువంటి పరిస్థితి మా దగ్గరికి వస్తే ఎక్స్క్యూజ్ ఉండదు, రిమూవ్ చేసి వేరే ఇస్తాం.